పెద్దపల్లి జిల్లా మంథనిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ధాన్యాన్ని తరుగు లేకుండా మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వరి సన్న రకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తుందని, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని అన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రైతుల మీద బీఆర్ఎస్ నాయకులు కపట ప్రేమ నటిస్తున్నారని మండిపడ్డారు మంత్రి. రైతు సోదరుడికి గత ప్రభుత్వ హయాంలో బస్తాకు 4 కేజీల నుంచి క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటివేవి అంశాలు లేకుండా కనీసం మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని రైతుకు బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయటం జరుగుతుంది. మా రైతన్న సోదరులకి 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న రకాలకి బోనస్ ఇచ్చే కార్యక్రమం ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో బోనస్ ఇప్పించినాం. మళ్ళీ ఈ మారు కూడా సన్న రకాలకి బోనస్ ఇస్తూ రాబోయే కాలంలో రైతు సోదరుడికి సంబంధించిన సంక్షేమమే రైతన్నదే రాజుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుకు సోదరుడికి ఏ విధమైతే భరోసా ఇవ్వటం జరిగిందో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రైతు సోదరుడికి అదే విధమైన భరోసా ఇస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. రైతు సోదరుడికి సంబంధించి మరి ధాన్యం పెద్ద ఎత్తున వచ్చింది, మార్కెట్లో రాబోతూ ఉంది. మేము వ్యవసాయ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకొని పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఎక్కడ వీలుంటే అక్కడ ఏర్పాటు చేసుకొని రైతులకు వీలు సకల్పన చేసి రైతుకు ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణ పూర్తి స్థాయిలో జరిగే ఓ కార్యాచరణ తీసుకున్నాం.